ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకుని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు గన ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ గన ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్లు రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఛాలెంజ్ చేయట్లే, ఉత్తరాంధ్ర పౌరుడిగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు గాని మీ వ్యక్తులు గాని ఎవరైనా వచ్చినా సరే గూడిపోవాల్సి వస్తారా, భోగాపురం వస్తారా, రాష్ట్రంలో ఏ మూల వచ్చినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏ టైంలో ఏ పర్మిషన్లు వచ్చాయి, ఎన్ని నిధులు అయ్యాయి, ఎవరు ఆటంకం కలిగించారో చర్చించుకోవడం సిద్ధంగా ఉన్నాం. మీ పులివెందులు రమ్మని మేము వస్తాం, మాకేమి ఇబ్బంది లేదు. నేనే కాదు, మా ఉత్తరాంధ్రలో ఏ పౌరుడైనా వస్తాడు, సామాన్య పౌరుడైనా వస్తాడు. ఈ రోజు రైతు వస్తాడు, పారిశ్రామికవేత్త వస్తాడు, చదువుకున్న వ్యక్తి వస్తాడు, ఉపాధ్యాయుడు వస్తాడు, ప్రతి ఒక్కడు వస్తారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసు. ఆ కష్ట ఫలం, ఆ విజనరీ ఈ రోజు మంచి ఫలితాలు వస్తున్నాయి. అందుకే చాలా మంది ఈ రోజు ఢిల్లీ నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు ఖచ్చితంగా మేము భోగాపురానికి ఇండస్ట్రీలతో వస్తామని చెప్పేసి. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రని 5 సంవత్సరాల్లో ఉత్తుత్తాంధ్రగా చేశావు. దోపిడీలు, భూ కబ్జాలు, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి ఉత్తరాంధ్రను భయభ్రాంతులకు గురి చేశావు 5 సంవత్సరాలు. ఇంకా నువ్వు అలాంటి ఆలోచనతో ఉన్నావంటే ఇంక ఎక్కడే అర్థం కాని పరిస్థితి. అందుకు ఇప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డిని అండ్ టీమ్ ని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.